ఇప్పుడు నేను చేస్తున్న ఈ ప్రయాణం అత్యంత పురాతనమైన వేణుగోపాల స్వామి ఆలయం యొక్క ఘోరమైన పరిస్థితిని, ఆ గుడిపై జరుగుతున్న దాడులను మీకు చూపించడం కోసం. ఈ ఆలయం పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం పువ్వాడ గ్రామంలో ఉంది. మనం ఈ ఆలయాన్ని ఎలా అయినా సరే కాపాడుకోవాలి, లేకపోతే ఇంకొన్ని రోజుల్లో ఈ ఆలయం యొక్క ఆనవాళ్లు కూడా మనకు కనిపించవు. ఎన్నో ఆలయ నిర్మాణాలను చూశాను, ఇలాంటి ఒక ప్రత్యేకమైన ఆలయ నిర్మాణాన్ని మొదటిసారి చూస్తున్నా. గర్భగుడిలో మద్యం తాగి సీసాలు పడేశారు, అమ్మవారి విగ్రహాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశారు, గుడి చుట్టూ ఉచ్చలు పూసి ఏరుగుతున్నారు. ఇక్కడి మనుషులు జంతువుల కంటే దారుణంగా తయారయ్యారు. ఈ దేవాలయం తొలి లిపి కాలం నాటి ఆలయం. 1200 సంవత్సరాల చరిత్ర కలది. పూర్వం ఈ చుట్టుపక్కల గ్రామాలు ఏర్పడ్డాయి అంటే కారణం ఈ ఆలయం. నేను మన దేవాలయాల కోసం ఎంతగానో పోరాడుతూ ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, ప్రమాదాలను ఎదుర్కొంటూ ఈ వీడియోస్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. కనీసం మీ వంతుగా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ దేవాలయం పూర్వ వైభవం కోసం 1,00,000 మందికి పైగా ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. ఎంతో మంది సంతానం లేని దంపతులు ఈ వేణుగోపాల స్వామిని వేడుకొని ఈ దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా కొన్ని రోజులకి వారికి ఫలితం దక్కిందంట. చెప్పుకోవడానికి చరిత్ర చాలా గొప్పగా ఉంది. కానీ ఇప్పుడు ఈ ఆలయం ఒక నీచమైన, దారుణమైన, నికృష్టమైన, ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఎంతో మంది లక్షలు, కోట్ల రూపాయలు దేవుని హుండీలో వేస్తారు. ఆ డబ్బును ఇలాంటి ఆలయాలు బాగు చేయడానికి ఉపయోగిస్తే మన ఆలయాలకు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చేది కాదు.